మాత్రం ఖచ్చితంగా యానివర్సరీ చెప్పండి మేడం గారిది. ప్రోమో అయితే చూసారు కదా. మనం ఈ రోజు రైల్వే స్టేషన్ కి అయితే పోతున్నాం. మన కరీంనగర్ లో ఉన్న రైల్వే స్టేషన్. మా కూతురు అయితే బాగా ఎగ్జైట్ అవుతుంది. మనం ఇప్పుడు రైల్వే స్టేషన్ లోపలికి వెళ్దాం. చలో చలో మీకు అక్కడ ఉన్న చిన్న చిన్న ఇన్ఫర్మేషన్స్ కావాలంటే నేను మీకు చూపిస్తా. ఇక్కడైతే ఫోటోలు తీయడానికి అయితే మంచిగా పెట్టారు. లవ్ యూ కరీంనగర్. నేనైతే వెయిటింగ్ హాల్ అయితే ఒక్కరు కూడా లేరు. మనకైతే ప్లాట్ఫామ్స్ ఇలా ఉన్నాయి. కొత్తగా కాబట్టి మాట్లాడతాము. తర్వాత అయితే వాయిస్ కేటగిరీ లిఫ్ట్ 2 నుంచి 3 ప్లాట్ఫామ్. బుకింగ్ కౌంటర్ అయితే ఇక్కడ టికెట్ తీసుకోవడానికి. మనకి ఇక్కడ ఏ ట్రైన్ ఎక్కడ ఎప్పుడెప్పుడు వస్తుంది టైమింగ్స్ మొత్తం ఇలా కనబడతాయి. మనం ప్లాట్ఫామ్ దగ్గరికి అయితే పోదాం. ట్రైన్ ఒక్కటి కూడా లేనట్టుంది కదా. ట్రైన్ అయితే ఒక్కటి కూడా లేస్తుంది. వచ్చేది స్లిప్ నేను వరదను. ట్రైన్ అయితే ఒక్కటి కూడా లేదు. అటు సైడ్ అయితే గూడ్స్ ట్రైన్ ఉంది. ఇద్దరు ముగ్గురే ఉన్నారు వెయిటింగ్ హాల్లో. ఎక్స్లేటర్ పనిచేస్తుంది కదా. పనిచేస్తుందా? పోదాంపా. ఎక్స్లేటర్ అయితే పని చేస్తే అక్కడికి వెళ్దాం, ఎక్కి చూద్దాం అది పని చేస్తుందా లేదా. మనం ఎంట్రీ అయినాక లెఫ్ట్ సైడ్కి అయితే టాయిలెట్స్ ఇచ్చేది. ఇటైతే టాయిలెట్స్ అయితే క్లోజ్ ఉన్నాయి. లాక్ చేసి అయితే పెట్టారు. ఎందుకో మరి తెలియదు. మా కూతురు అయితే డ్యాన్స్ చేస్తుందట. చేస్తావా? చెయ్యి. సరే. మా కూతురు అయితే చాలా ఎక్సైట్మెంట్ అవుతుంది. చలో చెయ్యి. మళ్ళా చెయ్యి. चंदा ही देखा अक्का बाजू में हमरे रखा ये देख करे मनवा तैया धक्का अनियन सोभे नव लखा ఎక్స్లేటర్ అయితే పని చేస్తలేదమ్మా. ఎక్స్లేటర్ అయితే ఆన్ చేయలేదు, ఆఫ్ చేసే ఉంది. ఇక్కడైతే ఆన్ ఆఫ్ ఉండే లాక్ చేసిర్రు. ఇంకెక్కువ రాలేదు కాబట్టి ఎక్స్లేటర్ మీకైతే ఎక్కుతున్నాం మనం. కాళ్ళు వస్తాయా?
నన్ను మాత్రం ఇంకా టార్చర్ పెట్టడానికి అయితే కాళ్ళ వేయి, చేతుల్లో వేయి, నోరున వేయాలి. నీకు ఎక్కడానికి అయితే కాళ్ళ నొప్పి పైన ఎక్కినాక అది సపరేట్ లైన్ అన్నమాట. ఇది ఓన్లీ ప్యాసింజర్ కి సంబంధించింది. ఇది ఓన్లీ గూడ్స్ ట్రైన్ మాత్రమే ఉన్నాయి. పోదాం దించడానికి. అది మెయిన్ స్టేషన్ అండి. రిటర్న్ పోదామా? స్టైల్ కాదు, స్టైల్ నా బుద్ధ స్టైల్ నడుస్తుంట. చాలా హైట్ ఇచ్చింది, చాలా అంటే లిఫ్ట్ పని చేస్తలేదు. లిఫ్ట్ ఉన్నాక లిఫ్ట్ లో పోతావా? లిఫ్ట్ పని చేస్తుందా? అవునా, లిఫ్ట్ పని చేస్తుందట. లిఫ్ట్ లిఫ్ట్ ఉంటే లిఫ్ట్ వస్తావు పైకి, లేకపోతే రావు. నన్ను టార్చర్ పెట్టేది తెలుస్తుంది. చూసారా మా ఆవిడ లిఫ్ట్ పని చేస్తుందంటే పైకి వస్తుంది అంటే. ఇప్పుడు మేము ఎక్కువ వచ్చినాక లిఫ్ట్ పని చేస్తుందని చెప్తుంది. లిఫ్ట్ వచ్చేసానండి, పని చేస్తుంది. అనవసరంగా మేమైతే మెట్లయితే ఎక్కిచ్చినాం. లిఫ్ట్ పని చేస్తుంది. మేము మెట్లు ఎక్కి దిగినాక మాకు తెలిసింది లిఫ్ట్ పని చేస్తుంది. ఒక్కసారి దిగితే మళ్ళీ ఇక్కడికే వచ్చినాం. అంటే లిఫ్ట్ అంటే నువ్వు లిఫ్ట్ అయితేనే వస్తావు అంతేనా? మెట్లు అయితే ఎక్కావు. మరి అన్నిట్లో కాంప్రమైజ్ కావాలి కానీ. చలో కింద పంప, అటు పోదాం అటు సైడ్. వస్తాయని రాలేదు. అట్లా ఇప్పుడు లిఫ్ట్ ఉంది కాబట్టి వచ్చేసిన. లిఫ్ట్ పని చేస్తుంది, అది మీకు తెలియట్లేదు. మేము మెట్టకేటప్పుడు చెప్పాలి మరి ఫస్ట్. నేను తర్వాత చూసిన కథం దిగినప్పుడు. అయితే పని చేస్తలేను, లిఫ్ట్ అయితే వర్క్ అవుతుంది. పర్లేదు, వచ్చి పట్టుకోకు. ఇప్పుడే సీల్ ఇస్తున్నాను. ట్రైన్ బాగా కష్టంగా ఉంటాయా? అంటే వచ్చినప్పుడల్లా ప్రతిసారి ఇంతే వీడికి చెప్తారు. అంటే ఏమేమి వస్తాను లోపల? దీనిలో అడుగు మందు వస్తుంది. అవునా? పొటాస్ వస్తుంది. ఓన్లీ మందు బస్తాలు వస్తాయి. మందు బస్తాలు, అమ్మోనియా అవన్నీ వస్తాయి. అవునవును, సబ్స్క్రైబ్ అయితే కలిసిర్రు. మాట్లాడండి, పర్లేదు మాట్లాడండి. ఎట్లుండే మేడం? అంటే ప్రతిరోజు వస్తారా ఇప్పుడు చేసుకో చూడడానికి? చూడడానికి వచ్చినాం, ఇక్కడే దగ్గరే చూద్దామని వచ్చినాం. అంతేనా? అంటే ఫస్ట్ పాత్రడానికి చాలా బాగుంది, చూడొచ్చు. మీ పేరేంటి మేడం? లలిత. లలిత. మీ పేరు? సంధ్య. సంధ్య. మీ పేరు? మనోడు మా బాబు. మీ బాబా? ఓకే ఓకే. అయినా స్కూల్ లేదా? స్కూల్ కాలేజీ ఏం? ఈరోజు మా యానివర్సరీ, మా బాబు బర్త్డే. అవునా? హ్యాపీ యానివర్సరీ అండి మేడం. థ్యాంక్ యూ. మేడం గారిది యానివర్సరీ అంట. మీరు కామెంట్లో మాత్రం ఖచ్చితంగా యానివర్సరీ చెప్పండి మేడం గారిది. కార్ లేరు కావచ్చు, మీరు ఒక్కరే వచ్చిరా? ఓకే ఓకే, థ్యాంక్ యూ.